చెప్పుడు మాటలు వినే అలవాటు ఉంటే ఎన్ని ఉపద్రవాలు వస్తాయో మందరా వృత్తాంతం చెప్తుంది రామాయణం. కనపడ్డ ప్రతి వాళ్ళని ఇంట్లో ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో అలా ఉంచాలి తప్ప ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు వినకూడదు. వినడం వల్ల కదా వచ్చింది ఉపద్రవం. అప్పుడు కౌసల్య దశరథుడి పాదాల మీద పడింది, మహానుభావ, ఇంతకన్నా నన్ను చంపేసినా బాగుండేది. భర్త భార్యకి 2 చేతులు జోడించి నమస్కరించమని నన్ను మన్నించు అని అడిగావే, అలా నువ్వు అడగవలసిన స్థితి కల్పించానే, అలా మాట్లాడానే, అలా మాట్లాడినప్పుడే నేను చచ్చిపోయాను. అంతకన్నా నన్ను చంపేస్తే బాగుండేది. నువ్వు నాకు నమస్కరించావా? ఇలా ఏ భార్య అయినా ప్రవర్తించచ్చా? నీ కాళ్ళ మీద పడి నమస్కరిస్తున్నాను, నన్ను మన్నించు. ఇదంతా ఎందుకు వచ్చిందో తెలుసా? ఇటువంటి మాటలు నా నోటి వెంట ఎందుకు వచ్చేసాయో తెలుసా? నేను మీకు మొట్టమొదట చెప్పా, కోపానికి 2 ముఖాలు, కోపము శోకము అని. శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపు. శోకమున్నదే అది శోకో నాశయితే ధైర్యం, ధైర్యాన్ని పోగొట్టేస్తుంది. శోకో నాశయితే శృతం, ఇంతకుముందు విన్న మంచి మాటలన్నీ గాలికి వెళ్ళిపోతాయి, ఒక్కటి గుర్తుకు రాదు. ఆ శోకమునకు వశుడైపోతే, శోకము కోపమాలను వస్తుంది. శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, ఆ శోకం వల్ల అన్నీ నశించిపోతాయి. నాస్తి శోక సమోరిపు, శోకముతో సమానమైన శత్రువు లోకంలో ఇంకో లేడు. ఆ శోకము నన్ను ఆవహించింది, శోకము నుంచి కోపం వచ్చింది, కోపము నుంచి మాట వదరింది. అనరాని మాట నీ పట్ల అన్నాను, ఇన్నాళ్ల నుంచి నాకున్న పేరు పోయింది. ఇవాళ నేను ఏ మాట అనకూడదో అది అన్నాను. శాంతి కోరి వచ్చిన భర్తకి పక్కన అలా నిలబడలేకపోయాను. నీ చేత 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను కౌసల్య అని అనిపించుకున్నాను, నన్ను మన్నించు, ఇంతకన్నా నేను చచ్చిపోతే బాగుండేదని కాళ్ళ మీద పడింది కౌసల్య. అంటే కోపమునకు శోకమునకు వశపడిపోయినప్పుడు మాట్లాడడం ఎంత ప్రమాదాలు తీసుకొస్తుందో రామాయణం చూపిస్తుంది. అందుకే రామాయణం హెచ్చరిక చేస్తుంది మనకి. 1, 2 మనుష్యుడు సాధన యందు ఉన్నతిని పొందాలి అంటే ప్రయత్నపూర్వకంగా తాను సాధించవలసిన విషయం కోపాన్ని పరిత్యజించడం. ఎక్కడ కోపాన్ని ఎంతవరకు ఉద్ధరణకు సాధనంగా వాడుకోవాలో తెలియాలి. అలా తెలియాలి అంటే కాలంతో సంబంధం లేదు. ఎప్పటికీ రామాయణము అమృత భాండమే. ఇన్ని యుగాలు గడిచిపోనివ్వండి, రామాయణం చదువుకున్న వాడికి కోపము ఎంత ప్రబల శత్రువో, కోపము వలన ఎవరెవరు ఎంత పతనమయ్యారో, కోపాన్ని నిగ్రహించి సాధనంగా పట్టుకున్న వాళ్ళు ఎంత మహాత్ములయ్యారో తెలుసుకుంటే పరిశీలనాత్మకంగా కోపానికి దూరంగా ఉండి జీవితాన్ని దిద్దుకోవడం అలవాటవుతుంది. తుమ్మెదకి ఒక లక్షణం ఉంటుంది, అది చిన్న పువ్వు పెద్ద పువ్వు అని చూడదు. సారగ్రాహి, తేనెని సంగ్రహించాలి. ఆ తేనెని స్వీకరించడం కోసం ప్రతి పువ్వు మీద వాలుతుంది. ప్రతి పువ్వులో ఉండేటటువంటి తేనెని సంగ్రహించి తేనె పట్టులో నిల్వ చేసుకుంటుంది. అంతేకాని నేను తామర పువ్వు మీదే వాలుతాను, తామర పువ్వులో ఉన్నటువంటి తేనెని మాత్రమే స్వీకరిస్తాను తప్ప గడ్డి పువ్వు మీద నేను వాలను, అందులో ఉన్న తేనె నేను ముట్టుకోను అని అనదు తుమ్మెద. తుమ్మెదకి ఉండేటటువంటి చాలా గొప్ప లక్షణం ఒకటి ఉంటుంది. తేనె నిండి ఉండేది పువ్వులో. ఆ పువ్వు ప్రత్యేకించి తేనె చాలా విశేషంగా ఉండేటటువంటిది పద్మం. ఆ పద్మం ఎక్కడ పుడుతుంది? సరోవరంలో పుడుతుంది. సరోవరం ఎక్కడ ఉంటుంది? సాధారణంగా అరణ్యాల్లో ఉంటాయి. ఎక్కడో అరణ్యంలో సరోవరంలో తామర పువ్వు తిన్నగా పుట్టదు. మొట్టమొదట ఒక మొగ్గ పుడుతుంది. ఆ తామర కాడ మీద మొగ్గ పుట్టినప్పుడు అదే సరోవరంలో కప్పలు ఉంటాయి, చేపలు ఉంటాయి, పీతలు ఉంటాయి. కానీ వాటికి తనతో పాటే పుట్టి పెరుగుతున్నటువంటి ఆ తామర పువ్వులో ఉన్నటువంటి మకరందం యొక్క విలువ కానీ, అందులో అంత మకరందం ఉందని కానీ తెలియదు, తెలుసుకునే ప్రయత్నమూ ఉండదు. కానీ ఎవరు తెలుసుకుంటారు? ఎక్కడో పక్కన అరణ్యంలో ఉన్నటువంటి తుమ్మెద గ్రహిస్తుంది, ఈ సరోవరంలో తామర పువ్వు విరిసింది, అందులో తేనె ఉంది, ఈ మకరందాన్ని నేను పానం చెయ్యాలని అది ఎగురుకుంటూ వచ్చి తామర పువ్వు మీద వాలుతుంది. వాలి అందులో ఉండేటటువంటి మకరందాన్ని పానం చేస్తుంది. అందుకే ఒక్కొక్కప్పుడు మనకి కూడా జీవితంలో ఏమవుతుందంటే
అద్భుతమైనటువంటి మాటలు, మన జీవితాన్ని తిప్పగలిగినటువంటి మాటలు, మన జీవితాన్ని రక్షించగలిగినటువంటి మాటలు, మన పట్ల పరమ ప్రేమైకమూర్తులైనటువంటి వారు మనకన్నా అన్ని విధాలుగానూ కూడా పరిణతి అంత ఉంటుంది అని ఊహించడానికి సాధ్యం కానివారు, మనతో కలిసి ఉన్నటువంటి వారు మనకి సలహాగా చెప్తూ ఉంటారు. కానీ ధిక్కార ధోరణి కలిగినటువంటి వ్యక్తి అహంకారగ్రస్తుడైపోయిన, అపారమైనటువంటి కోపమునకు వశుడైపోయిన, కామము చేత ఆయనకి కన్ను మూసుకుపోయిన ఆ మాట వినేటటువంటి లక్షణం ఉండదు. ఒక్కొక్కసారి అది ఎంత దూరం వెళ్ళిపోతుంది అంటే, కోపమునకు వశపడిపోయినటువంటి వ్యక్తికి వచ్చేటటువంటి మొదటి లక్షణం ఏది అంటే, అవతల వారు చెప్తున్న మాటలో ఎంత మంచి ఉన్నదో, తన హితము కొరకు ఎంత చక్కటి మాట వాళ్ళు ప్రతిపాదన చేశారో వినగలిగినటువంటి స్థితి పోతుంది. తన మాట మీద తనకి అదుపు పోవడం ఒకెత్తు, తను నోరు తెరిచి మాట్లాడితే అదుపు తప్పిపోయి మాట్లాడతాడు, నోటి వెంట రాకూడని మాటలు వస్తాయి, అది ఒకెత్తు. అవతల వారు చెప్తున్న మాటల్ని వినడానికి కూడా సిద్ధపడడు, అది మనుష్య జన్మకి అత్యంత ప్రమాదకరం. ఎందుచేత అంటే, అసలు నేను మీతో ఒక పరమ ప్రధానమైన విషయాన్ని మనవి చెయ్యాలి అంటే, ఏది మనకి ప్రమాణవాక్కో దానికి శృతి అని పేరు. మన జీవితం తరించాలి అంటే సనాతన ధర్మంలో ప్రధానమైన ప్రమాణం ఏది అంటే వేదం. ఆ వేదమునకు శృతి అని పేరు. శృతి అని పేరు ఎందుకు వచ్చిందంటే, వేదం పుస్తకం చూసి నేర్చుకోరు, అది స్వరం తప్పకుండా ఉండడానికి గురువుగారి పాదాల దగ్గర కూర్చుని గురువుగారు స్వరంతో వేదం చెప్తుంటే ఆ వేద మంత్రాల్ని వింటూ ఉంటారు. ఆ స్వరప్రోక్తమైనటువంటి వేదాన్ని గురుముఖత విని నేర్చుకుని అలా స్వరంతో ఆ మంత్రాన్ని చెప్పడం తెలుసుకుని ఆ వేదాన్ని ఎప్పుడూ కూడా వల్లెవేస్తూ ఉంటారు. అలా వల్లెవేసేటటువంటి లక్షణానికి ప్రధానమైనటువంటి ఉపకరణం ఏది అంటే చెవి. అందుకే శృతి అంటారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏది అంటే అసలు వినేటటువంటి లక్షణం ఉండాలి. అత్యంత ప్రధానమైనటువంటి విషయం నడుస్తోందనుకోండి, దాన్ని వినడం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వస్తువు అక్కడే ఉండొచ్చు, కానీ దాని నుంచి ప్రయోజనం జాలువారుతున్నప్పుడు పట్టుకోలేనటువంటి వాడు సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నవాడు. ఆ వ్యక్తి అక్కడ ఉండడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు, అతని ప్రయోజనాన్ని సిద్ధింప చేసుకోలేడు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక ఆవు ఉంటుంది. ఆవు పాలు పరమశ్రేష్టమైనవి. ఎందుచేత అంటే, ఏ జంతువు యొక్క పాలు తాగుతామో ఆ జంతువు యొక్క లక్షణములు కొన్ని లోపలికి ప్రవేశిస్తాయి. కానీ ఆవు అది ఇచ్చేటటువంటి పాలు కూడా ఎంత శ్రేష్టతరములై ఉంటాయి అంటే, ఆవు పాలు సన్యాసాశ్రమంలో ఉన్న వ్యక్తులు కూడా స్వీకరిస్తారు. అంటే అది మనసుని కదపదు, సత్వగుణంలో నిలబెడుతుంది. అటువంటి ఆవు పాలు పితుకుదామని సంకల్పం చేసుకున్న వ్యక్తి ఆవు పొదుగు దగ్గర కూర్చుని పొదుగు మీద నీళ్లు చల్లి ఆ శిరాన్ని పట్టుకుని లాగుతాడు. ఆవు పాలు చేపునకు వచ్చి పాలు విడవడం ప్రారంభం చేస్తుంది. దూడ వచ్చి 2 మాటలు గుద్దినంత మాత్రం చేత. ఇప్పుడు ఆ శిరాన్ని పట్టుకుని లాగడం ప్రధానం కాదు, మోకాళ్ళ మధ్యలో గిన్నె పెట్టి కూర్చోవడం ప్రధానం కాదు. ఆ శిరాన్ని పట్టుకొని లాగుతున్నప్పుడు ఆ పాలు కుండలోనే పడుతున్నాయా లేదా చూసుకోవాలి. అలా కాకుండా దూడ వచ్చి పొదుగులో 2 సార్లు కుమ్మినంత మాత్రం చేత విడిచిపెట్టబడినటువంటి ఆవు యొక్క అమృతతుల్యమైనటువంటి పాలను శిరములను పట్టుకొని పిండి లాగుతున్నప్పుడు గిన్నెలో పడకుండా అవి నేల మీద పడిపోయాయి అనుకోండి, ఇంకా అంతకన్నా అన్యాయమైన విషయం లోకంలో ఇంకోటి ఉండదు. అదే శ్రద్ధలీనితనము అంటారు. సా శ్రద్ధ కదితా సిద్భి యా వస్తూపలభ్యతే. శ్రద్ధ లేని వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రయోజనము చేకూరదు. ఆ శ్రద్ధ ఉంటేనే ఏ ప్రయోజనమైనా సిద్ధిస్తుంది. మీరు చూడండి, ఏం చేసింది ఆవు పాలు విడిచిపెట్టడానికి? దూడ వచ్చి 2 గుద్దులు గుద్దింది, వదిలిపెట్టేసింది ఆవు. అలా శిష్యుడి దగ్గర కూర్చుని ఏదో పరమ సంతోషంతో ఒక విషయాన్ని ప్రస్తావించినంత మాత్రం చేత గురువు యొక్క హృదయం ఆర్ద్రమైపోయి తను ఎంతో కష్టపడి నేర్చుకున్నటువంటి విషయాన్ని చెప్పడం మొదలు పెడతాడు.
ఆ మొదలు పెట్టడం ఆవు యొక్క పాలు విడిచిపెట్టడంలా ఉంటుంది. ఆ ఆవు పాలు ఎలా ధారకము పోషకము అయి ఉంటాయో అలా గురువు నోటి వెంట వచ్చేటటువంటి మాటలు ఆత్మకి పోషకములు. అప్పుడు శిష్యుడు దాన్ని జార విడుచుకున్నాడు అనుకోండి, చెవుల గుండా దాన్ని జుర్రుకోలేకపోయాడు అనుకోండి, ఆవు పాలు నేలపాలైపోతే ఎలా ఉంటుందో ఆ వినకుండా వదిలిపెట్టేసినటువంటి మాటలు కూడా అలాగే పోతాయి. సాధారణంగా మీరు చూడండి, లోకంలో ప్రసన్నమైనటువంటి మనస్సుతో ఉన్నాడనుకోండి, శాంతంగా ఉన్నాడనుకోండి, ఎవరు చెప్పిన మాటనైనా విని ఆలోచించే లక్షణం ఉంటుంది. అందున తన హితం కోసం తను ఆలోచించుకోవడం కన్నా తన హితాన్ని ఎప్పుడూ కోరుకునేటటువంటి వ్యక్తుల యొక్క మాటలు పోషకములై ఉంటాయి, రక్షకములై ఉంటాయి. అటువంటి మాటలు వినడంలో వైక్లభ్యాన్ని చెందకూడదు. వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అన్న విషయంతో సంబంధం ఉండదు. మీరు శ్రీరామాయణాన్ని పరిశీలనం చేస్తే మీకు 2 విషయాలు ప్రధానంగా ద్యోతకమవుతాయి. రాముడు 24,000 శ్లోకాలలో ఎందరో వ్యక్తులతో అనుసంధానమవుతాడు. రాక్షసులతో అనుసంధానమవుతాడు, మనుష్యులతో అనుసంధానమవుతాడు, ఋషులతో అనుసంధానమవుతాడు, స్త్రీలతో అనుసంధానమవుతాడు, ఆఖరికి నిషాద జాతికి చెందిన వారితో అనుసంధానమవుతాడు, మంత్రులతో అనుసంధానమవుతాడు. ఎంతమందితో రాముడు మాట్లాడనివ్వండి, రాముడు మాత్రం ఒక మాట అనడు. ఈయన వలన ఏ ప్రయోజనము ఉండదు అన్న మాట రాముడు అనడు. ఎందుకనడు అంటే రాముడికి ఒక విషయం మీద స్పష్టత ఉంది. ఈశ్వరుడు ఈ సృష్టిలో ఏ ఒక్క ప్రాణిని సృజించినా దాని వెనక ఏదో మర్మం ఉంది, ఏదో ప్రయోజనం ఉంది. ఏ ప్రయోజనం లేకుండా ఉత్తినే ప్రాణిని సృజించడం అనేటటువంటిది ఈశ్వరుడు చేసేటటువంటి పని కాదు. ఎందుకంటే ఈశ్వర సృష్టి యందు స్పష్టత, వికసనము అనేటటువంటివి ఉండి తీరుతాయి కాబట్టి. అందుకే అవతల వ్యక్తి వలన అసలు ఏ ప్రయోజనము ఉండదు అన్న సిద్ధాంతాన్ని రాముడు చెయ్యడు. రెండవది, రాముడితో ఎవరు కూడనివ్వండి, రాముడి వలన ప్రయోజనాన్ని పొందుతారు, రాముని వలన తీర్చిదిద్దపడతారు. అలా అసలు ఏ ప్రయోజనాన్ని పొందడానికి సిద్ధపడకుండా భీష్మించి మూర్ఖత్వంతో నిలబడిపోయినవాడు కూడా చిట్ట చివరికి రాముడి చేతిలో హతుడైపోయాడు కాబట్టి రాముడిని చెందుతాడు. ఇది శ్రీరామాయణంలో గమనించదగినటువంటి విషయం. రాముడు ఏదైనా ఒక ప్రధాన నిర్ణయం చేసేటప్పుడు అందరినీ అడుగుతాడు ఏం చేద్దామని. తప్పు చెప్పినా వింటాడు, ఒప్పు చెప్పినా వింటాడు. వినడం అనేటటువంటిది అంత ప్రధానమైన విషయం జీవితంలో. అసలు బాగా వినడం అనేటటువంటిది నేర్చుకున్నటువంటి వ్యక్తి చాలా తేలికగా జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. ఒక గ్రంథాలయం అంతటినీ కూడా చదవడం ఎంత శక్తిని, ఎంత పుష్టిని, ఎంత జ్ఞానాన్ని ఇస్తుందో పెద్దలతో కూడి ఉన్నప్పుడు వారు మాట్లాడుతున్న మాటలు వినడం వలన కూడా అంతే జ్ఞానము కలుగుతుంది. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి తీర్చిదిద్దబడ్డాడు అంటే దానికి కారణం బాలకాండ మీరు పరిశీలనం చేస్తే విశ్వామిత్ర మహర్షి యొక్క ప్రబోధం. విశ్వామిత్ర మహర్షి అంత అందమైనటువంటి ప్రబోధం చేశాడు. రాముడికి స్నాతకం చేశాడు. స్నాతకం అంటే నా ఉద్దేశం పట్టభద్రుణ్ణి చేశాడు. తనతో తీసుకుని వెళుతున్నప్పుడు ఎన్ని విషయాలు మాట్లాడాడు. ఆ విశ్వామిత్రుడు మాట్లాడుతున్నప్పుడు విని పట్టుకున్నటువంటి రాముడు తన జీవిత పర్యంతం కూడా ధర్మాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నాడు. అందుకే రాముడు మహితాత్ముడయ్యాడు. ఎవరు చెప్పనివ్వండి వింటాడు. చిట్ట చివర తన అభిప్రాయం చెప్తాడు. తన అభిప్రాయం చెప్పేటప్పుడు రాముడి నోటి వెంట ఏదైనా మాట వస్తే దాని వెనక ఎప్పుడూ ఒక విషయం ఉంటుంది. శాస్త్రం ఇలా చెప్పింది కాబట్టి చెప్తున్నాను, పెద్దలు ఇలా అన్నారు కాబట్టి ఇలా చెప్తున్నాను అంటాడు. నా స్వంత అభిప్రాయం, రాముడు దానికి తావివ్వడు. అందుకే చూడండి, లోకంలో సాధారణంగా ఒక మాట వాడుతుంటారు, కాలం మారిపోయిందండి, ఆధునిక కాలంలో ఇలా చేస్తే తప్పేమిటండి అంటుంటారు. కాలం ఎక్కడ మారిపోయింది? సూర్యోదయం తూర్పున అవ్వడం మానేసిందా? సూర్యాస్తమయం పశ్చిమాన్న అవ్వడం మానేసిందా? వసంత ఋతువు కాలంలో రావడం మానేసిందా? అర్ధరాత్రి వేళ మిగిలిన ప్రాణులన్నీ పడుకోవడం మానేశాయా?
ఆధునిక కాలము అని పేరు పెట్టుకొని ధర్మం నుంచి ఎంత వీలైతే అంత జారిపోవడానికి ప్రయత్నిస్తున్నవాడు మనుష్యుడు ఒక్కడే. నేను క్షమింపబడేదనుగాక. అది మారుతున్న కాలం అని చెప్పి నువ్వు చేద్దామనుకున్న దాని పట్ల నీకు నిబద్ధత లేక కాలం మీదకి నెపాన్ని నెట్టేసే ప్రయత్నం చేయడం పరమ దారుణం. ధర్మ ప్రబోధం చెయ్యవలసినటువంటి స్థానాల్లో కూర్చున్న వాళ్ళు ఆధునిక కాలంలో ఇవన్నీ ఎలా పొసగుతాయండి అనడం అంతకన్నా దారుణం. కాలం ఇప్పుడు మారలేదు, కాలం ఇప్పుడు అలాగే ఉంది. ధర్మమునందు నిబద్ధత కోల్పోకుండా మనం చూసుకోవాలి. రాముడు తన అభిప్రాయం అని చెప్పడు, శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని మాట్లాడతాడు. శాస్త్రం అలా అంది కాబట్టి ఇలా చేద్దాం, పెద్దలు ఇలా అన్నారు కాబట్టి ఇలా చేద్దాం అంటాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఈ కార్యము ఇలా చెయ్యాలా, ఇలా చెయ్యకూడదా అంటే దానికి ప్రమాణం ఏది అంటే శాస్త్రం ఒక్కటే. శాస్త్రము అంటే శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. దానికి ప్రమాణం ఏది అంటే వేదం ఒక్కటే, శృతి ప్రమాణము. వేదము తెలియకపోతే స్మృతి, స్మృతి తెలియకపోతే శిష్టాచారము, పెద్దల యొక్క ఆచారం. అది కూడా తెలియకపోతే పురాణం, అది కూడా లేకపోతే అంతరాత్మ. ఈ 5 ఆచారమునకు ప్రమాణములు. ఈ 5టిని ఆధారంగా చేసుకుని మనుష్యుని యొక్క జీవితం నడవాలి. అందుకే రామరాజ్యం వచ్చిందండి అంటారు. మీరు ఒక్క విషయం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. రామరాజ్యం వచ్చింది అంటే, రాముడు పరిపాలిస్తేనే రామరాజ్యం వస్తుంది అంటే మళ్ళీ రామావతారం వస్తే తప్ప రామరాజ్యం రాదు. కానీ అది కాదు రామరాజ్యం అనబడేటటువంటి మాట వెనక ఉన్న ప్రయోజనం. రాముడు శాస్త్రాన్ని ప్రమాణం చేసుకొని పరిపాలించినట్టుగా శాస్త్రమును ప్రమాణం చేసుకొని పరిపాలించగలిగినటువంటి ప్రభువు ఉంటే ఆ పరిపాలన, ఆ దేశము, ఆ సౌభాగ్యము రామరాజ్యముగానే పరిఢవిల్లుతాయి. రామరాజ్యములో రాముడు పరిపాలిస్తే ఎలా ఉంటుందో, ఇతరులు పరిపాలించినా, ఎవరు పరిపాలించినా శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని పరిపాలిస్తే మళ్ళీ రామరాజ్యం వస్తుంది. అంతేకాని రాముడు వస్తేనే రామరాజ్యం వస్తుంది అన్నారనుకోండి, అసలు రామరాజ్యం అన్నది చరిత్ర అవుతుంది తప్ప ఎప్పటికీ మరొకసారి భవిష్యత్తులో చూడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడం సాధ్యం కాని విషయం అవుతుంది. అందుకే వీటన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి ఆలంబనం ఎక్కడుంటుంది అంటే, చిన్నవాళ్ళు చెప్పారా పెద్దవాళ్ళు చెప్పారా అన్నది కాకుండా అసలు చెప్పిన మాట వినడం అనేటటువంటి లక్షణం ఒకటి ప్రధానమై ఉంటుంది. ఈ చెప్పిన మాట వినడము అనేటటువంటి ప్రజ్ఞ నశించిపోయేది ఎప్పుడు వస్తుంది అంటే, మనిషిని కోపం ఆవహించేసింది అనుకోండి, అప్పుడు అసలు అవతల వారు చెప్పినటువంటి మాట వినడానికి ఇష్టపడడం. అది మంచి, అందులో ఎంత మంచి ఉండనివ్వండి తాను స్వీకరించడానికి సిద్ధంగా ఉండడు. ఎందుచేత అంటే తాత్కాలికంగా ఆయనలో అసలు వినేటటువంటి లక్షణము చచ్చిపోతుంది. అసలు అది అంతకన్నా ప్రమాదకరమైన విషయం లోకంలో ఇంకోటి ఉండదు. ఒక్కొక్కసారి ఒక్క సందర్భంలో, ఒక్క సంఘటనలో, ఒక్క సన్నివేశంలో మాట వినకపోవడం ప్రాణాంతకమైపోతుంది. ఆ ఒక్క సందర్భం చాలు ప్రాణాలు తీసేస్తుంది. రామాయణంలో మెరుపులు లాంటి సన్నివేశాలు కొన్ని ఉంటాయి. అవి మెరుపులే. తటిల్లత అంటాం, సౌదామిని. మెరుపు ఎంతసేపు ఉంటుంది? తళుక్కుని మెరుస్తుంది. కానీ ఆ మెరుపు పరమ సౌందర్యవంతంగా ఉంటుంది. మెరుపు ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో, ఎంత విద్యుత్తుతో ఉంటుందో అంత అందంగా మెరుపుల్లాంటి కొన్ని విశేషాలు ఉంటాయి శ్రీరామాయణంలో. వాటిని ఒడిసి పట్టుకొని చూడాలి. శ్రీరామాయణంలో తార అని ఒక వ్యక్తి, ఆవిడ మాట్లాడితే అదొక మెరుపు అలా ఉంటుంది. ఆవిడ వానరకాంత. పోనీ ఏదో పెద్దగా విద్యాభ్యాసం చేసినటువంటి గురుకులంలో గురువుగారి దగ్గర పాఠం నేర్చుకున్నటువంటి పరిణితి కలిగినటువంటి ఒక పురుషుడు కూడా కాదు. కానీ ఆమెకి ఈశ్వరుడిచ్చినటువంటి మేధస్సు అటువంటిది. ఆమె మాట్లాడినటువంటి మాటలు అంత హితకరములై ఉంటాయి. అవి అటువంటి మాట ఒక సందర్భంలో వినకపోయినందుకు వాలి అంతటి మహావీరుడు ప్రాణాన్ని విడిచిపెట్టేయవలసి వచ్చింది. తార మాట్లాడితే అంత అద్భుతంగా మాట్లాడుతుంది. నేను మీతో ఒక సందర్భాన్ని మనవి చెయ్యాలి అంటే,
కోపం రావడం, కోపంలో అసలు మాట వినకపోవడం అనేటటువంటిది ఆ తరువాతి కాలంలో అయ్యో వింటే బాగుండేది అని సరిపెట్టుకోవడానికి శరీరం ఉంటుందని కూడా నమ్మకం ఉండదు. శరీరం కూడా లేకుండా పోయేటటువంటి సందర్భం ఏర్పడచ్చు. అదే రామాయణంలో జరిగింది కిష్కింధకాండలో. ఒకానొకప్పుడు వాలి సుగ్రీవుడితో యుద్ధం చేశాడు. ఎందుకంటే సుగ్రీవుడికి రామచంద్రమూర్తితో సంధి కుదిరింది. నేను నీ అన్నయ్యని సంహరిస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు రాముడు. అయితే మీకు ఇక్కడ అనుమానం రాదు, మీరందరూ రామాయణంలో నిష్ణాతులే, అయినా నా ఆర్తి కొద్దీ నేను చెప్పడం అంతే. రాముడు నిష్కారణంగా ఎందుకు అసలు వాలిని సంహరిస్తానండం అంటే, నిష్కారణంగా రాముడు వాలిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేయలేదు, లేదా సుగ్రీవుడికి రాజ్యం ఇప్పించడం కోసం వాలిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేయలేదు, లేదా సీతాన్వేషణానికి సుగ్రీవుడు సహాయపడినట్లుగా వాలి సహాయపడలేడని వాలిని సంహరించలేదు. ఈ 3 కారణములలో ఏ కారణం చెప్పినా తప్పే. ఎందుచేత అంటే సుగ్రీవుడికి రాజ్యం ఇప్పించడానికి వాలిని సంహరించాడు అందామా, సుగ్రీవుడితో రామచంద్రమూర్తికి ఏ విధమైన బంధుత్వం కానీ స్నేహం కానీ లేవు. అలా చంపితే తప్ప స్నేహం కుదరదు అంటే ధర్మం తప్పి స్నేహం చేసుకోవలసిన అగత్యం రాముడికి లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.